హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త, పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఇంక లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెన్షన్ల పంపిణీకి సంబంధించి మార్పులు చేసింది. రాష్ట్రంలో పెన్షన్ పంపిణీ మార్గదర్శకాలలో ప్రభుత్వం ముఖ్యమైన పలు సవరణలు చేసింది. ఒకవేళ నెల మొదటి రోజు సెలవు దినం ఉంటే అప్పుడు పెన్షన్ ముందు రోజే లబ్ధిదారుల ఇళ్ల దగ్గరకు వెళ్లి అందిస్తారు. ఇకపై ఇదే విధానాన్ని అమలు చేయాలని అధికారులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. అంతేకాదు, పెన్షన్ పంపిణీని ప్రారంభించే రోజే దాదాపుగా 100% పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం సూచించింది. అలాగే 1వ తేదీ సెలవుగా ఉన్న నెలలో 2వ తేదీన మిగతా పెన్షన్లు పంపిణీ చేయాలని సూచించింది. ఒకవేళ 2వ తేదీ సెలవు దినం ఉంటే పెన్షన్ మరుసటి రోజు అందించాలని కూడా ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు అన్ని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీలో వస్తున్న సమస్యలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. మరీ ముఖ్యంగా నెల మొదటి రోజు ఆదివారం వస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు ఇబ్బందిగా మారింది. ఆ రోజున ఉద్యోగాలకు సెలవు దినం కావడంతో ఆ ముందు రోజు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న కూడా అదే జరిగింది. ఆ రోజు ఆదివారం కావడంతో ఒక్కరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేశారు. అయితే ఆగస్టు 31న రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్రంలోని వర్షాలు పడడంతో 2-3 రోజులు గడువును పెంచారు. ఒకవేళ నెల మొదటి రోజు ఆదివారం సెలవు దినం అయితే ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుంది. పెన్షన్ను నెలకు 1000 పెంచారు. ఏప్రిల్, మే, జూన్ నెల బకాయిలు కలిపి జూలై నెలలో 7000 పెన్షన్ అందజేసింది. అంతేకాదు, పెన్షన్ పంపిణీ దాదాపు ఒక్క రోజులోనే పూర్తి చేస్తున్నారు. అంటే దాదాపు 97% నుంచి 99% వరకు పూర్తి చేస్తున్నారు. అలాగే గతంలో వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయిస్తే కూటమి ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులతో పెన్షన్లు పంపిణీ చేయిస్తుంది. వాలంటీర్లు లేకపోయినా సరే విజయవంతంగా పెన్షన్లను ఇంటింటికి పంపిణీ చేస్తున్నారు. అయితే పంపిణీ విషయంలో కూడా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. అందుకే ఏదైనా నెలలో 1వ తేదీ సెలవు దినం వస్తే ఒక రోజు ముందుగానే డబ్బుల్ని పంపిణీ చేస్తున్నారు.